నమస్తే. ఈరోజు మనం ఒక నాయకురాల్ని గెలవనీకి వచ్చినాం. ఈమె మీడియా నుంచి ఎదిగి ఈరోజు బీజేపీ నాయకురాలుగా ఒక స్థాయిలో నిలబడ్డది. అంతేకాకుండా ఈ తరానికి ఫైర్ బ్రాండ్ లాంటి వ్యక్తి. ఈమె మాట్లాడితే దడదడ లాడాల్సిందే. మరి ఆమెనే రాణి రుద్రమ్మ. చూసారా వైబ్రేషన్స్ ఉన్నాయా పేర్లా? పొలిటీషియన్గా ఎదగడానికి మీరు ఎంచుకున్నది మొట్టమొదట వైఎస్ఆర్సీపీ. నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టి. మరి మీ పైన ఒక టాక్ ఉంది కదా, నర్సంపేట నుంచి టికెట్ అడిగినారు మీరు, దానివల్లే మిమ్మల్ని టీ న్యూస్ నుంచి తీసేయడం జరిగింది అని. మనం జీతం తీసుకొని పనిచేసినప్పుడు అది ఉద్యమం కాదు అని నా ఉద్దేశం. మరి ఇప్పుడు అమరవీరులతోనే పోల్చుకోవాలి అన్నప్పుడు కేసీఆర్ కూడా ఉద్యమం చేయనట్టే, చచ్చిపోలే కదా కేసీఆర్. హరీష్ రావుకి అగ్గిపెట్టే దొరకలేదు కదా టైం. ఒక పొలిటీషియన్గా ఆడోళ్ళు ఉండడం అనేది కూడా చాలా కష్టం. చాలా గాసిప్స్ వినిపిస్తాయి వాళ్ళ పైన. ఇలాంటి వాటితో చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడతారు? పక్కన కూర్చున్న వాళ్ళందరూ కామెంట్లు చేయటము, సైగలు చేయటము. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నా. నాకు ఫస్ట్ ఏం అడగాలనిపిస్తుంది అంటే ఒక యాంకర్ నుంచి స్టార్ట్ అయిన కెరియర్ని మెల్లమెల్లగా ఒక లెవెల్కి పెంచుకుంటూ వచ్చారు కదా. నాకు ఫస్ట్ అడగాలనిపిస్తుంది ఏంటంటే, ఒకప్పుడు మీరు ఈ యాంగిల్లో కెమెరాని చూసేటోళ్ళు, ఇప్పుడు ఈ యాంగిల్లో కెమెరా చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంటుంది మీకు అట్లా? నాకు ఏదైనా సంతోషమైన ఇష్యూయే. ఎందుకంటే నాకు వార్తలు చదివేటప్పటి నుంచి ఇప్పుడు టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా కూడా నాకు రెండు ప్రొఫెషన్స్ ఇష్టమైన ప్రొఫెషన్స్, మీడియా అయినా పాలిటిక్స్ అయినా. కాబట్టి రెండింటిని కూడా నేను సమానంగా చూస్తాను. ఎందుకంటే ఈ రెండింటి ద్వారా నేను వార్తలు చెప్పినా, నేను ఇంకొకరిని ఇంటర్వ్యూ చేసినా, నన్ను ఇంకొకరు ఇంటర్వ్యూ చేసినా, అవన్నీ కూడా ప్రజా సంబంధమైనటువంటి విషయాలు, అవన్నీ ప్రజలే చూస్తారు. కాబట్టి మనం ప్రజల్లో ఉండడానికి ఒక అవకాశం అది. కాబట్టి నాకు ఆ రెండు సమానమే. కానీ ఏది ఈజీ అనిపిస్తుంది, ఇంటర్వ్యూ చేసుడా ఇచ్చుడా? చేసుడే ఈజీ, అదే అలకనపడి. ఎగ్జాక్ట్లీ, అదే డౌటే. చేసుడే ఈజీ, ఇచ్చుడే చాలా కష్టం. ఎందుకంటే ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. మరి మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? నాది 2003 నుంచి. ఫస్ట్ ఈటీవీ తర్వాత మెల్లగా టీ న్యూస్. నో ఈటీవీ 2003లో అప్పుడు నేను ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ ఉంది. ఓకే. 2003లో. అప్పుడే అదే సంవత్సరం, అంటే ఏమంటారు కొంతమందికి కొన్ని టర్నింగ్ పాయింట్స్ అంటారు కదా. 2003 సంవత్సరంలో నేను పీజీ జాయిన్ అయినా, ఎంసీఏ జాయిన్ అయినా. 2003 సంవత్సరంలోనే నాకు పెళ్ళయింది. 2003 సంవత్సరంలోనే ఈటీవీలో జాబ్ కోసం అప్లై చేసుకుంటే 6 నెలల కాలము దఫాలుగా స్క్రీనింగ్ చేసి 12,000 మందిలోంచి 11 మందిని తీస్తే ఆ 11 మందిలో తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయినప్పుడు. 2003 డిసెంబర్ 23వ తారీఖు అనుకుంటా ఫస్ట్ ఈటీవీ. ఈ మూడు రెండు బాగా కలిసి వచ్చేటట్టున్నాయి కావచ్చు. 2003 3వ తారీఖు అట్లా 23వ తారీఖు డిసెంబర్ 23 అనుకుంటున్నా నేనైతే. సో అప్పుడు ఈటీవీ 2లో ఫస్ట్ వార్తలు చదివినా నేను. తర్వాత 4 రోజులు వారం రోజులకే మళ్ళీ 2004 జనవరి 1 రోజే ఈటీవీలో పొద్దున 7 గంటల బులెటిన్. సో అంటే అది చాలా అంటే సంతోషంగా ఉండే నాకు బాగా ఆ ఉద్యోగం రావటము, అప్పుడు చేయటము. 2003 ఈటీవీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 2006లో నేను టీవీ9కి వెళ్ళినాను. ఓకే. అప్పుడు టీవీ9కి వెళ్ళినాను. టీవీ9లో న్యూస్ చదవడంతో పాటు రిపోర్టింగ్ చేసే అవకాశం కూడా నాకు వాళ్ళు ఇచ్చారు అక్కడ. అప్పుడు తెలంగాణ యాసని కానీ, భాషని కానీ, సంస్కృతిని కానీ, జనాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ అప్పుడు తొక్కినరా, ఇప్పుడు తొక్కుతున్నారా? ఏది ఎక్కువ? అసలు ఏం జరుగుతుంది? చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది చాలా రోజులుగా. అంటే యాసకి, భాషకి, సంస్కృతికి మన రాష్ట్రం మనకు వచ్చింది అని చెప్పుకోవటంలో ఉండే సంతృప్తిలో మన రాష్ట్రంలో మన భాష, మన యాస అనే దానికి ప్రాధాన్యత పెరిగింది. సినిమాల్లో కానీ లేదంటే టీవీల్లో కానీ. అంతకుముందు ఏంటంటే కామెడీ షోస్ కోసమో, దీనికోసమో వాడేవాళ్ళు తప్ప, అంటే వెగటుగా తెలంగాణ భాష అనగానే ఒక వెగటతనంతో చూపించేవాళ్ళు. ఇప్పుడేమో తెలంగాణ భాషకే మార్కెట్ ఉంది అని తెలుసుకొని ఆ మార్కెట్ని వాడాల్సిన పరిస్థితిలోకి అన్ని రంగాలు కూడా నెట్టివేయబడ్డాయి. అయితే ఇందులో ఏంటంటే
అది యాదృచ్ఛికంగా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని ఏంటంటే మనం చదువుకుంటే మనకు డిగ్రీ వస్తుంది, మనం పరీక్ష రాస్తే మనకు డిగ్రీ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత వీటికి యాదృచ్ఛికంగా వచ్చింది, కానీ వీటిని పెంచడం కోసం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. సో మరి ఇప్పుడు మీరు మీడియా నుంచి పొలిటీషియన్గా ఎదగడానికి మీరు ఎంచుకున్నది మొట్టమొదట వైఎస్ఆర్సీపీ. ఎస్, రైట్. మరి ఇంత తెలంగాణవాది, తెలంగాణ బేస్ ఇంత ఉండంగా మీ లోపల ఒక తెలంగాణ అనే దానిపైన, ఇప్పుడు నేను కూడా మీలాగానే ఒక తెలంగాణ అంటే ఒక తెలంగాణ వాదిగానే నేను ఎదిగిన. సో ఇట్లాంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా హెల్ప్ చేస్తుందని మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళిండ్రు? వాస్తవానికి ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది పొలిటికల్ పార్టీగా. అప్పుడు వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారికి వాళ్ళు రిటర్న్గా రాసి ఇచ్చారు, మేము తెలంగాణను మేము ఇంకేమీ గవర్నమెంట్లకు రాలేదు, మా పార్టీ ఒక్కసారి కూడా ఎన్నికల్లోకి వెళ్ళలేదు, సో తెలంగాణను ఆపే శక్తి మాకు లేదు, మీరు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అని. సో తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. ఓపెన్గా చెప్పినప్పుడు మాకేం ఇబ్బంది ఉంది? సో మా పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం, మేము ఎవరు సపోర్ట్ చేసినా డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి అట్లాంటి టైంలో టీడీపీ యాంటీగా ఉండే, కానీ వైఎస్ఆర్సీపీ యాంటీగా లేదు అప్పుడు. సో అప్పుడు లేకపోవడం వల్ల మేము నమ్మినాం, వాస్తవంగా మేము నమ్మినాను. అప్పుడు నాకు బాలకృష్ణారెడ్డి గారు తన ఇన్ఛార్జ్ ఉండే, మాకు వరంగల్ జిల్లా ఇవన్నీ ఈ నార్త్ తెలంగాణ సైడ్ అంతా కూడా. సో తను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తను ఫాలో అప్ చేశారు, రండి మీరు అని అన్నప్పుడు నేను కూడా ఒకటే ఇష్యూ, మాకు ఒకటే క్లారిటీ ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూలో వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు, తెలంగాణ ఇచ్చినా వాళ్ళేం అడ్డుకునే వాళ్ళు కాదు. సో కాబట్టి మాకు నో ఇష్యూస్, మా ప్రాంతం మా రాష్ట్ర ఏర్పాటులో ఆ పార్టీ కూడా సహకరిస్తుంది అన్నప్పుడు మనకి ఇంకా బెటరే కదా. అందుకని అప్పుడు చేరినాము. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ యూటర్న్ తీసుకుందో ఇమ్మీడియట్గా నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టి, నేను అప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటుంది నర్సంపేటకి, మా కాన్స్టిట్యున్సీకి, నేను పార్టీకి నా పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసేసాను. ఒక్క క్షణం కూడా ఉండలే. విజయమ్మ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారు, మీరు ఎప్పుడు కేసీఆర్ని ఈ విషయంలో కన్సల్ట్ అవ్వలేదా? నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు. లేదు, ఆయన కూడా ఎప్పుడు అడగలే మిమ్మల్ని? లేదు. మరి మీ పైన ఒక టాక్ ఉంది కదా, నర్సంపేట నుంచి టికెట్ అడిగినారు మీరు, దానివల్లే మిమ్మల్ని టీ న్యూస్ నుంచి తీసేయడం జరిగింది అని. అది ఎవరెవరో ఏదో మాట్లాడతారు. అంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి నాకు మధ్యలో అసలు ఈ టికెట్ అనే చర్చనే రాలే. ఓన్లీ ఛానల్ గురించి, ఓన్లీ ఛానలే. అంటే కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఫోకస్డ్గా మాట్లాడతాడు. ఆయన ఇట్లా అన్ని కలిగంబిలిగం చేసి మాట్లాడే తత్వం కాదు. మాకు చాలా, అంటే మాకు వర్క్ కూడా చాలా ఎక్కువ ఉండే అప్పుడు ఏంటంటే ఫోకస్ అంతా కూడా ఆ టీ న్యూస్లో ఏం స్టోరీస్ రావాలి, వీటిని ఎట్లా ప్రజెంట్ చేయాలి, పొలిటికల్ డిబేట్ ఈవినింగ్ ఉంటే ఎట్లా డిస్కస్ చేయాలి, దాని మీదనే తప్ప రాజకీయాలకు వరకు టీ న్యూస్లో ఉన్నారు. 12 దాకా ఉన్నా, 12 సెప్టెంబర్ 2012 వరకు టీ న్యూస్లో ఉన్నారంటే అందరికీ తెలిసిన ఓపెన్ ముచ్చట చెప్తా అయితే నేను, టీ న్యూస్ స్టాండర్డ్స్ అనేది చాలా ఘోరంగా ఉంటాయి బేసిక్గా. అవును, అది బ్యాన్ రేట్ కావచ్చు, లేకపోతే దాంట్లో నడిపే ప్రోగ్రామ్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా ఛానల్ని మొత్తం మీ చేతుల మీదుగా నడిపినట్టుగా మీరు ఏదైతే చెప్పినారో దాంట్లో నుంచి నాకు వచ్చిన సారం ఇదే. కంప్లీట్గా ఛానల్ని మీరే ఎత్తి దాన్ని మొదలుపెట్టి నడిపినట్టుగా నాకు అనిపిస్తుంది. కాదు అట్లేం కాదు. అంటే మనం ఒక్కలం చేస్తే పని కాదు, ఒక్కలం చేస్తే ఎప్పుడు కూడా పని కాదు. నా పని ఏంటి అంటే భావజాల వ్యాప్తి చేయటము, ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసుకోవటము. నాకు కేసీఆర్ గారు పలానా ఇష్యూ, ఇప్పుడు సపోజ్ ఎడ్యుకేషన్ ఉంది, లేదు హెల్త్ ఉంది, లేదంటే ఇరిగేషన్ ఉంది తెలంగాణకు సంబంధించి, లేదు మనకు ఈ 60 ఏళ్లలో జరిగిన నష్టం ఉంది, వాటన్నిటి గురించి స్టడీ చేయటము, వాటన్నిటినీ ఎట్లా ప్రజెంట్ చేయాలో మనం డిజైన్ చేసుకోవడము, గెస్టులతో మాట్లాడడము, డిబేట్స్ చేయటము, లేదంటే గ్రౌండ్కి వెళ్ళి మొత్తం రిపోర్టింగ్ చేసుకొచ్చుకోవడం. ఖాళీ మీరు ఒక యాంకర్గా ఒక రిపోర్టర్గా చేసినారు దాంట్లో? నో, అట్లా కాదు. అంటే కేవలం ఒక యాంకర్గా రిపోర్టర్గా చేసి ఈటీవీలో ఉద్యోగం చేసుకున్నట్టే కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారు టీ న్యూస్లో, ఇప్పుడు మస్తు మంది యాంకర్లు ఉన్నారు. మరి వాళ్ళందరికీ నాకు సమానం ఏం లేదు కదా. ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నారు కదా టీ న్యూస్ని, గుర్తు చేస్తున్నారంటే అదే కదా. అట్లా చేయలేదు. అప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు కూడా అట్లయితే కేసీఆర్ గారు నన్ను ఎందుకు పిలుస్తుండే? ఏముంది, టీవీ లాంచ్ చేసిన తర్వాత ఉద్యోగానికి ఎవరిని పిలుచుకున్నా ఎవరైనా వచ్చి వార్తలు చదివిపోతారుగా. ఇప్పుడు కూడా ఇదే టీ న్యూస్లో వార్తలు చదివిపోయే వాళ్ళు ఉన్నారు కదా. అట్లా చేయలేదు. ఫస్ట్ లాంచింగ్ అప్పటి నుంచి డిజైనింగ్ దగ్గర నుంచి కూడా
మేము ఒక టీం ఉండేవాళ్ళం, 3-4 టీం ఉండేవాళ్ళం. మా టీం అందరం కూడా సండేస్ కూడా వీక్ ఆఫ్ తీసుకోకుండా బిఫోర్ లాంచింగ్ మనం ఓన్లీ యాంకరింగే చేస్తే మనకు వీటన్నిటితో ఏం సంబంధం, మనకేం సంబంధం. టీవీ బిఫోర్ లాంచింగ్ కూడా ఒక్క సండే నాడు కూడా వీక్ ఆఫ్ తీసుకోకుండా నెలలు లాంచ్ అయ్యేదాకా కూడా ఎవ్రీ డే వీ యూస్ టు గో టు ఆఫీస్. రోజు 15 గంటలు 16 గంటలు కూర్చొని ఈ విధంగా టీ న్యూస్ నడపడంలో మీరు సక్సెస్ఫుల్ అనుకుంటారా? 100%. ఎందుకంటే అది ఎంత లో బడ్జెట్ అండి. అసలు ఈ రోజు వరకు కూడా మొత్తం తెలుగు మీడియాలో లో కాస్ట్ బడ్జెట్లో అంత తక్కువ ఏమంటారు ఎక్విప్మెంట్ కూడా లో క్వాలిటీ, మీరు ఇందాక అన్నారు బ్యాండ్ విడ్త్ అయినా ఏదైనా కూడా, మీరు ఏ కెమెరా తీసుకున్నా, ఏ లైట్ తీసుకున్నా, ఏ వైర్ తీసుకున్నా, అక్కడ ఆ టెక్నికల్ థింగ్స్ అయినా కూడా అవన్నీ కూడా చాలా లో కాస్ట్ బడ్జెట్లో చేసినవి అవన్నీ. స్టాఫ్ కూడా తెలుసా మీకు, టీ న్యూస్లో పనిచేసిన వాళ్ళందరికీ కేసీఆర్ గారి కుటుంబం అయినా మొక్కాలి. నేను ఎందుకంటా అంటే 1700 రూపాయలకు వచ్చి పనిచేసిన వాళ్ళు 30% స్టాఫ్ ఉన్నారు తెలుసా. 1700 రూపాయలకి వాళ్ళకి బయట పని దొరకదా అండి? దొరుకుతుంది కదా. కానీ మన రాష్ట్రం కోసం ఒక ఛానల్ పెడుతున్నారు అని. మీరు ఇప్పటికి కూడా చూడండి, టీ న్యూస్లో పనిచేసే కెమెరామెన్లు, వీడియో ఎడిటర్లు, ఏమంటారు పీసీఆర్లో పనిచేసే టెక్నీషియన్స్, వీళ్ళందరూ కూడా ఆనాడు వాళ్ళు ఎంత పనిచేసారండి? 3000కు 4000కు 5000కు పనిచేసారు. వాళ్ళ జీతాలు ఈ రోజు కూడా 20-30 వేల రూపాయల జీతాలు కూడా లేవు వాళ్ళకి. వాళ్ళ జీతాలు పెంచలే ఇన్నేళ్ళైనా. 2000లో ఎప్పుడైతే సార్ పార్టీ పెట్టాలనుకుంటో అప్పుడు మీరేమన్నా అప్పుడు కొంచెం కనెక్టెడ్ ఉండేనా? లేదు, నేను ఓన్లీ ఛానల్ 2000 ఓన్లీ 2009కి ఛానల్ కోసం నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను కనెక్టెడ్ తప్ప నాకు అంతకుముందు నాకు పరిచయం లేదు. సో మరి అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఉద్యమాల్లో పాల్గొనేటోళ్ళ మీరు? అంతకంటే ముందు నుంచే ఉంది కదా. ఇప్పుడు నేను మీడియాలో ఉన్నప్పుడు, ఏబిఎన్లో ఉన్నప్పుడు కూడా నేను ఏమన్నా తెలంగాణకు ప్రో యాక్టివిటీస్ బయట జరిగితే పోతుంటుంది. అవన్నీ చూసుకునే కదా వాళ్ళు పిలిచింది. సో నెక్స్ట్ పాలిటిక్స్కి వస్తే బీజేపీని ఎంచుకున్నారు మీరు. తర్వాత వైఎస్ఆర్సీపీ గురించి ఇందాక మీరు మాట్లాడినారు, దాని తర్వాత బీజేపీని ఎంచుకున్నారు. అసలు బీజేపీని ఎంచుకోవాలంటే చాలామందికి కొంచెం హెసిటేషన్ ఉంటుంది, అరే హిందుత్వవాది మాత్రమే అన్న ముద్ర ఎక్కడ పడిపోతుంది అని. సో ఆ హెసిటేషన్ ఏం లేకుండేనా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అడిగినరా, పిలిచిండ్రా, లేకపోతే మీరే ఎంచుకున్నారా? ఏ విధంగా కన్సల్ట్ అయ్యారు? అసలు బేసిక్గా నాకు మీడియాలో ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీలో ఉన్న నాయకులు చాలామంది పరిచయం, జనరల్గా పరిచయం ఉంటారు. కిషన్ రెడ్డి గారు పరిచయమే, లక్ష్మణ్ గారు పరిచయమే. కిషన్ రెడ్డి గారు చాలాసార్లు రమ్మన్నారు బీజేపీలోకి. సో అప్పుడు నేను వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ 2018-19 అనుకుంటా, 19లోనే బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత వారు ఒకసారి అక్క మీరు బీజేపీలోకి వస్తే బాగుంటుంది, మీరు రండి అని ఒకసారి నన్ను పిలిచారు. సరే నేను ఇప్పుడు ఏమీ అనుకోవట్లేదు, చూస్తాను అని చెప్పినాను. తర్వాత వారు ప్రెసిడెంట్ అయ్యాక కూడా వారు మాట్లాడారు, రమ్మన్నారు. ఆ తర్వాత కూడా కొంత టైం తీసుకున్నాను. బేసిక్గా నాకు బీజేపీలోకి వెళ్ళడం అంటే ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ నుంచి కూడా. నాకు బీజేపీ పట్ల ఏమీ వ్యతిరేకత లేదు, ఎప్పుడు కూడా లేదు. సో కాబట్టి సరే వెళ్దాము అని అనుకున్నాము. ఒక 1 fine day బండి సంజయ్ గారు ఫాలో అప్ చేసినారు, మేము కూడా పార్టీ విలీనం చేసి జాయిన్ అయ్యాం. ఓకే. సో బండి సంజయ్ గారు మిమ్మల్ని అంతో ఎంతో కొంచెం అడగడం వల్ల మీరు వెళ్ళడం జరిగింది. మీకు ఇష్టం కానీ మీకు ఒక యాక్సెస్ మాత్రం అక్కడ నుంచి దొరికింది, వాస్తవం. సో మరి ఈరోజు పాలిటిక్స్లో పరిస్థితులు చూస్తే బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, ఇటు దిక్కు ఈ 2 డిఫరెంట్ స్టాండ్స్ నడుస్తున్నాయి వీళ్ళిద్దరివి. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది, అంటే వీళ్ళల్లోనే పోటీ నడుస్తుందన్న విషయం అర్థమైపోయింది అక్కడ. వాళ్ళల్లోనే అంటే బీజేపీలో ఉన్న ఇద్దరిలోనే పోటీ నడుస్తుంది అక్కడ. అంటే నువ్వా నేనా అన్న వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది, మధ్యలో ఇంకొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? వాళ్ళకందరికీ ఒక మాట మీద ఉన్నారా వాళ్ళు? బీజేపీలో అందరు ఒక్క మాట మీదనే ఉంటారు. కాకపోతే ఈ మధ్యలో ఈ కేసీఆర్ గారి కుట్ర, మధ్యలో కొంచెం కాంగ్రెస్ ప్రో మీడియా, బీజేపీలో ఏం జరగడానికి కారణం కూడా కేసీఆర్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్. రాజకీయాలు కదా, రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే మనము స్ట్రెంగ్త్ అవ్వడంతో పాటు పక్కన్ని వీక్ చేయడం అనేది కూడా సేమ్ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. కానీ మనిషికి మధ్య చేస్తారు, డెఫినెట్ గా పెడతారు. అయితే ఒకటి నిజంగా మీరు అన్నట్టుగా పోటీ ఉందనుకోండి, మంచిదే. పోటీతత్వం ఎప్పుడైనా మంచిదే, హెల్తీ మంచిదే. ఇప్పుడు నువ్వా నేనా అని ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, తప్పులేదు, మంచిదే. కానీ పదవి కోసం ఇద్దరు మధ్యలో పోటీ అది కూడా మంచిదే అంటున్నాను. పదవి కోసం పోటీ పడ్డా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్స్ ని పెంచుకుంటారు కదా.
ఇప్పుడు పదవి ఎట్లా వస్తుందండి? పదవి ఎందుకు వస్తుంది? పదవి పార్టీ నమ్మాలి, పదవి ప్రజాబలం. పదవిలో ఉన్న వాళ్ళందరూ అదే పని చేస్తున్నట్టారా? మరి అందరూ సర్వీస్ కోసమే పదవిలో ఉంటున్నారంటారా? అట్లేముండదు. అంటే కొన్ని పార్టీలు పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళకుండే ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే కొంతమంది బాగా ప్రజాబలం ఉన్న వాళ్ళకి కొంతమందికి పదవులు ఇస్తారు, ప్రజల్లో పేరున్న వాళ్ళకి ఇస్తారు. ఇవాళ కళారంగం కావచ్చు, లేకపోతే సాహిత్య రంగం కావచ్చు, లేకపోతే ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా తీసుకొచ్చి, అంటే సమాజంలో ఏంటంటే అన్ని వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకు, సమాజానికి దేశానికి ఉపయోగపడతారు అని అనుకునే వాళ్ళకు రకరకాల సెక్టార్స్ నుంచి రకరకాల మనుషుల్ని తీసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి ఏమంటారు 10 మందితో కూడా పరిచయం ఉండకపోవచ్చు, వాళ్ళు ఒక పొజిషన్లో ఉండొచ్చు. అంత మాత్రం చేత అది తప్పు అని మనం అనలేం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఎందుకు ఇస్తారు అంటే ఆయా సామాజిక వర్గాలు, వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎంత ఉంది, సో వాళ్ళని తీసుకోవడం వల్ల ఆయా సామాజిక వర్గాలకు మనం చేరువగాగలుగుతామా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, మనం అధికారం కోసం కొట్లాడుతున్నామా లేకపోతే పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసం కొట్లాడుతున్నామా, మనం ఒక వ్యక్తికి ఒక పోస్ట్ ఇస్తే వాళ్ళు నిబద్ధతతోటి మనకు ఎన్నాళ్ళైనా పనిచేస్తారా, రేపు ఈ పోస్ట్లోంచి తీసేస్తే కూడా మన పార్టీలోనే ఉంటారా, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. పొలిటికల్ బీజేపీతో మీరు ఉంటారా? 100% ఉంటా, ఎప్పటికీ ఉంటా. ఏ పోస్ట్ రాకపోయినా ఉంటా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం అంత ఇన్సెక్యూర్గా ఉండకూడదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్గా ఉండను. నేను మీడియాలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఇన్సెక్యూర్గా లేను. మనకు పని అయితే ఉంటుంది కదండి, డెఫినెట్లీ పని అయితే ఉంటుంది కదా. మన పనిని మనము 100% చేసినప్పుడు ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి గుర్తిస్తారు కదా. డెఫినెట్గా పార్టీకి అవసరమే కదా, పార్టీకి మనుషులు అవసరం కాబట్టి ఓటి కాకపోతే ఓటి మనకు డెఫినెట్గా ఉంటుంది. మనం పని చేయాలి అని డిసైడ్ అయినప్పుడు మనకేం వచ్చినా రాకపోయినా చలో భగవంతుని. మీ ఏమైంది అసలు? మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఈ పార్టీ నుండి? నాకు రాజకీయాలంటే ఇష్టం అండి. నేను ప్రజా సమస్యల పైన కొట్లాడే అవకాశం ఉన్నప్పుడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక రాజకీయ పార్టీ వేదికగా పనిచేసే ఆప్షన్ ఉన్నంతకాలం నేను సంతోషంగా పనిచేస్తాను. బీజేపీలో కూడా నాకున్నటువంటి ఏం పనిచేయటమే అంతే. పదవులు అంటారా, నాకు పార్టీలకు వచ్చినాక అదృష్టవశాత్తు ఒక 10 రోజులకే రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు పోస్ట్ ఇచ్చారు. నేను సంతోషంగా ఉన్నాను. నాకు అది సూటబుల్ అని కూడా నేను అనుకుంటున్నాను. నాకు అది సూటబుల్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు 100% నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఆ పొజిషన్లో నేను ఏదైనా చేయగలను. నాకున్న స్ట్రెంగ్త్ కూడా అదే కదా, కాబట్టి నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. ఇంకా నాకు ఇన్సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఏముంది? సో మీకు ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలని కానీ ఇంకేదన్నా పొజిషన్ తీసుకోవాలని కానీ లేదు అంటే ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు పార్టీ డిసైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా గుర్తుపెట్టుకోండి, 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 119 మందికి అయితే టికెట్లు ఇవ్వాలి కదా, మళ్ళీ 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కదా, వాటికైతే టికెట్లు ఇవ్వాలి కదా, ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు 33, 34 పెంచుకుంటా పోతున్నారు కదా. సో ఆ జిల్లాలకు కూడా అధ్యక్షులను ఇవ్వాలి కదా. రాష్ట్రంలో రాష్ట్ర పదాధికారులు 100 మంది 150 మంది ఉంటారు. ఆ పోస్టులు ఉంటాయి కదా, జనరల్ సెక్రటరీలు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, ఇన్ని ఉంటాయి కదా. పార్టీ మనల్ని ఎక్కడ ఉంచాలి అని అనుకుంటే అక్కడ ఉంచుతుంది. బియాండ్ దట్ ఇంకేమైనా పెద్దవి కూడా ఇవ్వచ్చు. అంటే పార్టీ ఇప్పుడు మీకు ఏదైతే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చిందో ఈ పోస్టే మీకు కరెక్ట్, ఇంతకు మించి మీరు ఎలిజిబుల్ కాదు అని మీరు అనుకుంటున్నారా మరి పార్టీ ఇచ్చినందుకు? అట్లా అనుకోవట్లేదు. కానీ దీనికి నేను కొత్తగా చేరిన 10 రోజులకే నాకున్న స్ట్రెంగ్త్ ఇదని పార్టీ భావించింది, పార్టీ ఇచ్చింది. నేను కూడా నాకున్న స్ట్రెంగ్త్కి నాకు కరెక్ట్ పోస్ట్ ఇచ్చినారనే నేను అనుకున్నాను. నన్ను ఎట్లా ఉపయోగించుకోవాలనో పార్టీ కరెక్ట్గానే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం పెంచుకుంటున్న కొద్దీ, అంటే మన కెపాసిటీస్ని మనం పెంచుకోవాలి, మనకు బాధ్యతలు ఇస్తారు. ఇప్పుడు నాకు అదొకటే బాధ్యత ఇవ్వలేదు. మునుగోడు కాన్స్టిట్యున్సీ బూత్ ఎలక్షన్స్ అప్పుడు నాకు మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను అప్పుడు పనిచేశాను. నాకు తర్వాత సిరిసిల్లలో పాలక్గా బాధ్యతలు ఇచ్చారు. నా శక్తి మేర అక్కడ కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు రేపు అమిత్ షా గారి బహిరంగ సభ ఉంది, సభకు నాకు ఖమ్మంలో కూడా ఖమ్మం టౌన్లో కూడా నాకు బాధ్యతలు ఇచ్చారు. నేను పోయి అక్కడ పనిచేస్తాను. అంటే పార్టీ కూడా చూస్తుంది, మనం పనిచేస్తున్న కొద్దీ, మనం పార్టీలో ఇముడుతున్న కొద్దీ మనం ఎంత మేరకు పనిచేస్తామో అని చూసి వాళ్ళకి అవసరం అనుకుంటే. బీజేపీ పరిస్థితి ఏమంటారు తెలంగాణలో? అధికారంలోకి వస్తుంది పక్కా.
అంటే మామూలుగా బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఇదే మాట చెప్తారు, కానీ ఏ క్యాల్కులేషన్తో చెప్తున్నారు? ఏ క్యాలిక్యులేషన్తో చెప్తున్నా అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2018లో బీజేపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ 7%. ఇవాళ బీజేపీ ఓట్ షేర్ ఆఫ్టర్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్, జిహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు అండ్ వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ అంటే సరే అది మన బీజేపీ గుర్తు మీద కాదు, అదొకటి తీసేస్తే ఇవాళ బీజేపీ ఓటు పర్సెంట్ 27 యావరేజ్ తీస్తే మేము 20% పెరిగినాం. కాంగ్రెస్ 29 నుంచి 19కి వచ్చింది, వాళ్ళు 10% మైనస్ వచ్చారు. ఇవాళ మాకంటే ఒక 8% తక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ 46 నుంచి 43కి వచ్చింది, -3లోకి వచ్చింది. అంటే ఇవాళ డెఫినెట్గా కనిపించకపోయినా కనిపించిన దానికంటే ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఆ ప్రజలు ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్తున్నారు. మేము గ్రో అవుతున్నాం, డే బై డే మేము గ్రో అవుతున్నాం. అవుతున్నటువంటి క్రమంలో ఎదుగుతున్నటువంటి పార్టీకి ఎప్పుడైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా లాస్ట్ 10% ఉంటుంది చూసారా, ఒక 10 to 15% ఓట్ బ్యాంక్ అనేది ఒక నెల 2 నెలలు ఎలక్షన్ల ముందు నుంచి పెరుగుతూ ఉంటుంది. సో మేము ఇంకొక 10-12% ఓట్ షేర్ కనుక పెంచుకుంటే డెఫినెట్గా అధికారంలోకి వస్తాం. ఆ అవకాశం కూడా మాకుంది. పొలిటీషియన్గా ఆడోళ్ళు ఉండడం అనేది కూడా చాలా కష్టం నిజంగా చెప్పాలంటే. మగోళ్ళ కన్నా కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే డామినేషన్ అటువైపు ఉంది కాబట్టి, ఇటు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే చాలా గాసిప్స్ వినిపిస్తాయి వాళ్ళ పైన. అవి గాసిప్సే కావచ్చు, నిజమే కావచ్చు, ఆ రెండు పక్కకు పెడితే ఫస్ట్ వినిపించడం మాత్రం, బయటికి రావడం మాత్రం చాలా వస్తాయి. ఇలాంటి వాటితో చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడరా? అంటే సహజంగా ఎక్కడైనా ఉంటాయి. అంటే మహిళలు బయటికి వచ్చి పనిచేస్తున్నప్పుడు మన సమాజంలో ఏంటంటే మహిళలు అనగానే 2వ తరగతి శ్రేణుల కింద, మగవాళ్ళు ఏంటంటే మాకంటే తక్కువ అనేటువంటి ఆలోచన ధోరణి 70-80% మగవాళ్ళలో ఉంటుంది. నేను అందరినీ అన్నాను, ఒక 20-30% మగవాళ్ళు కూడా వాళ్ళు మనతోటి సమానమే, వాళ్ళు కూడా పనిచేయాలి. ఇవాళ వాళ్ళు పనిచేస్తేనే, అందరం కలిసి పనిచేస్తేనే కుటుంబాలైనా నడుస్తాయి, దేశమైనా నడుస్తాయి అని అనుకుంటారు. కానీ ఈ రోజు వరకు కూడా 70-80% మంది మగవాళ్ళు ఏంటంటే మేము కొంచెం ఎక్కువ అనుకుంటారు. వీళ్ళు ఇంట్లో ఉండి వంట చేసుకుందానికి, గిన్నెలు తోమేదానికి, వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు పని ఎందుకు చేయాలి, వీళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేయాలి అంటే మనం కాంపిటేటర్స్గా ఎప్పుడైతే అవుతామో అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మహిళల పైన మనము ఈక్వల్గా మగవాళ్ళు కొట్లాడే అవకాశం రాలేదనుకోండి, మిగిలిన కొంతమంది ఏమనుకుంటారంటే ఓకే వాళ్ళకి ఎబిలిటీ ఉంది, వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, వాళ్ళకి టాలెంట్ ఉంది అని కొంతమంది అనుకుంటారు. కానీ అది ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ మీద మాట్లాడేస్తారు. సో అట్లాంటి మీరు ఇబ్బంది పడ్డారు ఉన్నాయా మరి? అట్లా ఎక్కువ నా పట్ల నన్ను ఇది చేశారని నేనైతే ఏమనుకోవట్లేదు. ఏమనుకోవట్లేదు. ఎందుకంటే జనరల్గా కూడా ఏంటంటే మీడియాలో పనిచేసినప్పుడు నాకు సంబంధించినంత వరకు కూడా అందరు బాగుండేది నాతో. అంటే మన వెనకాల ఏం జరిగింది అనేది మనకు తెలియదు, మన వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారు అనేది పెద్దగా నేను ఎప్పుడు దాన్ని నోటీస్ చేయలేదు. కానీ అంటే మనం పనిచేసే వాతావరణంలో మనకు కొద్దో గొప్ప తెలుస్తుంది కదా. మీడియాలో అందరూ కూడా నన్ను మంచిగా ఓన్ చేసుకునేది, అందరూ టీమ్గా పనిచేసే వాళ్ళం. మరి అట్లా ఇండివిజువల్గా వర్క్ చేసే పరిస్థితి కూడా ఏమి ఉండేది కాదు. సో అందరం కలిసిమెలిసి పనిచేసుకునే వాళ్ళం, అందరితో కలిసిపోయి ఉండేది. కాబట్టి అంతగా నేను కూడా ఏంటంటే 24 గంటలు పని మీదనే ఎక్కువ ఫోకస్ ఉండేది. నాకు అదృష్టవశాత్తు ఏంటంటే ఏ సంస్థలోకి వెళ్ళంగానే సరిపోయేంత పని ఉండేది కాబట్టి ఈ పాలిటిక్స్ అనే దాంట్లో ఎట్లుంటుందంటే మేడం, మామూలుగా చదువుకున్న వాళ్ళు ఏలాలి. అసలు నిజానికి చెప్పాలంటే కొంచెం అన్ని విధాలుగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏలాలి. కానీ అన్ని రకాల జనాలు ఇంట్లో మాత్రమే కనిపిస్తారు. పొలిటీషియన్స్లో కనిపించిన అన్ని రకరకాల జనాలు వేరే దాంట్లో కనిపించారు అనేది నా ఉద్దేశం కదా, చాలామంది ఉద్దేశం కూడా ఇది. సో ఇట్లుంటారు కదా. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని మాటలు కూడా ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కూడా అన్నారు ఒక సిచ్యువేషన్లో బజ్జీలు రాలుతాయి అనేసి ఒక మాట అనాల్సి వచ్చింది. ఈ విషయం మిమ్మల్ని అంతటా అడగచ్చు. అది తప్పు మాట కూడా కాదు. మీకు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే అసలు వరంగల్ లాంటి ప్రాంతంలో జనరల్గా మనము ఆడపిల్లల్ని తిట్టినా కూడా అల్లరి చేస్తే ఎందుకు అంతగానో అల్లరి చేస్తున్నావు, చెంపమించి కొడితే బజ్జీలు రాలుతాయి అంటాం. అది తప్పు మాట కాదు. పళ్ళు రాలుతాయి అంటాం చూసిందా మనము, చెంపమించి కొడితే పళ్ళు రాలుతాయి అని ఎట్లా అంటామో బజ్జీలు రాలుతాయి అని కూడా అట్లే అంటాం. అయితే నేను అది వాడినప్పుడు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ఆపాదించుకొని ట్రోల్ చేశారు. అంతే తప్ప అది వాడుక భాషలో అది తప్పు మాట కాదు. అయితే ఇక్కడ నేను కూడా తప్పు విధంగా తీసుకుంటలే. థింగ్ ఈజ్ నాకు ఒక్క చిన్న కన్సర్న్ ఉంది ఈ విషయంలో. ఏంది అని అంటే ఇప్పుడు మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏజ్ గ్రూప్ ఉన్నా కానీ తెలంగాణలో కాదు ఎక్కడైనా కానీ మీ అమ్మ అంటారు.
ఇది ఊతపదంలాగా వస్తుంది పోవే నీ అమ్మ అని అనడం అనేది కూడా కామన్గానే తీసుకుంటాం. కానీ అట్లా అని ఒక పొజిషన్కి వచ్చి ఒక డయాస్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఒక పెద్ద పొజిషన్లో బయట మన ఇంట్లో కాకుండా బయట మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీ అమ్మ అంటే మాత్రం తలగా వెళ్ళగొడతారు జనాలు. అది నీ అమ్మ అని మాట్లాడడం తప్పు మాట. ఇంట్లో మాట్లాడినా తప్పే, మీరు గుర్తుపెట్టుకోండి. నో, నీ అమ్మ అని మాట్లాడడం ఇంట్లో మాట్లాడినా తప్పే. మనం ఎవరినన్నా కూడా మాట్లాడతారు చాలా, అది తప్పే, అది తప్పు మాట. కానీ బజ్జీలు రాలుతాయి అనే మాట తప్పు మాట కాదు. మీరు కావాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొడితే అన్నమే తప్పు మాట. వేరే వాళ్ళని కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు ఈ దేశంలో? ఎవరికి ఇవ్వలేదు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు బయట దేశానికి పోతే పిల్లల్ని కొట్టే అధికారం పేరెంట్స్కి కూడా లేదు. సేమ్ వే ఇక్కడ ఎవరిని కొట్టే అధికారం లేనప్పుడు కొడితే అన్నమే చాలా తప్పైనప్పుడు అట్లా తీసుకుంటే, ఒకవేళ మీరు అదే కన్సర్న్ లో తీసుకుంటే, మా ఒక టీవీ లైవ్లో ఒక టీవీ చర్చ జరిగేటప్పుడు లైవ్లో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు మైక్ పట్టుకొని రన్నింగ్ కామెంటరీ చేయడం ఇంకా పెద్ద తప్పు. ప్రతి ఒక్కరు, నా ఒక్కదాని విషయంలోనే కాదు, షో స్టార్ట్ అయినప్పటి నుంచి 2.5-3 గంటల సేపు చేతిలో మైక్ పట్టుకొని వాళ్ళ గుత్తాధిపత్యం లాగా ఆ మైక్ ఎవరికి ఇవ్వకుండా ఎదుటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా రన్నింగ్ కామెంటరీ చేస్తూ, అది ప్రజలంతా చూశారు కదా. ఇది నేను చెప్పడం కాదు, లక్షల మంది కోట్ల మంది ప్రజలు చూశారు కదా. ఇంతమంది లైవ్ నడుస్తుంటే కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ కామెంటరీ చేస్తూ, వాళ్ళొక్కలే కాకుండా వాళ్ళతో పాటు వచ్చినటువంటి 40-50 మంది ఏమంటారు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మరి మనం ఎట్లా రియాక్ట్ అవుతాం? అయ్యా బాబు ఊకో నాయనా దండం పెడతాం మీ కాలు ముక్తం అంటావా? దానికి కూడా ఓపిక ఉంటుంది. మంచిగా చెప్పేంత వరకు మంచిగా చెప్తాం. సామవేద పాన దండోపాయాలు అంటారు చూసిండ్రా. ఏదైనా కూడా ఒక దశ దాటేంత మాట అనాల్సి వచ్చింది డెఫినెట్ గా. అంటే అవతలి వాళ్ళు మన పైన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినప్పుడు కూడా మనం చేతులు కట్టుకొని ఉండే సిద్ధాంతాన్ని నేను ఫాలో గాను. అది ఒక లెవెల్ వరకే. ఒక లెవెల్ దాటితే డెఫినెట్ గా మనం అవతలి వాళ్ళ నోర్లు మూయించాల్సినటువంటి సందర్భం వస్తుంది. డెఫినెట్ గా మూయించాలి కూడా. దట్టు మహిళలు ఇంకా ఫెరోషియస్ ఉండాల్సిందే. మన ఆత్మాభిమానం దెబ్బతినే సందర్భం వచ్చినప్పుడైనా, మన ఆత్మరక్షణకు దెబ్బ పడే సందర్భం వచ్చినా, మన శరీరానికి ఇబ్బంది అయ్యే సందర్భం వచ్చినా, మన మీద ఎవడైనా దాడి చేసే ప్రయత్నం చేసినా అవతల వాడిని చంపడానికైనా వెనకాడద్దు అని అంట నేను, సిచ్యువేషన్ బట్టి. డెఫినెట్గా లేదు వాడు కొడుతుంటే కూడా అబ్బో కొడితే తప్పు కాబట్టి నేను పడతా, లేకపోతే ఇంకెవడన్నా వచ్చి చంపడానికి వస్తే కూడా వాడు చంపితే చంపని నేను వాడిని ఏమనను అంటే తప్పది. అవతల వాడు మన మీద ఎకిలి శాస్త్రాలు చేసినప్పుడు చెంపవల కొట్టడం తప్పేం కాదు. ఓకే డన్. సో మరి మీకు కవితక్కతో మంచి దోస్తాను ఉండేదా? లేదు, అస్సలు కలవకపోతుండేనా? లేదు, ఎప్పుడన్నా ఎక్కడన్నా కనపడితే హాయ్ బాయ్ అంతేనా? ఎందుకంటే కేసీఆర్తో మీరు కూర్చొని అంతసేపు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా కవితక్క మిమ్మల్ని కలవడం కానీ మాట్లాడడం అంటే లేడీస్కి కొంచెం మంచి దోస్తాను పెరుగుతుంది కదా? లేదు, మాకు ఇప్పుడు లేదు అట్లేం లేదు. అంటే మాకు ప్రొఫెషనల్ మేమెప్పుడు మాకు ఇనీషియల్ డేస్లో కేసీఆర్ గారి ఇంట్లో కూర్చొని మేము డిస్కషన్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అంతే, ఓకే నమస్తే అండి అంటే నమస్తే అంతవరకే. అంతకు మించి పెద్దగా కూర్చొని ముచ్చట్లు పెట్టేంత దోస్తాను. న్యూస్ ఉంది ఏంది అని అంటే మీరు దుబాయ్కి బతుకమ్మ కోసం అని పోవాలనుకున్నప్పుడు కవితక్క మిమ్మల్ని ఆపింది అని. అయితే ఆమె నాకు డైరెక్ట్గా ఆపలేదు, కాకపోతే నేను టీ న్యూస్ నుంచి బయటికి రావడానికి కారణం అది. ఆమె పేరు చెప్పి ఆమె బతుకమ్మ అంటే ఆమెనే బహుశా వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుండొచ్చు, ఆమె చెప్పుండొచ్చు, అది మనకు తెలియని విషయం. పెద్దగా నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలే. కానీ నేను దుబాయ్కి బతుకమ్మ పండగకి గెస్ట్గా వెళ్ళేటటువంటి క్రమంలో మీరు వెళ్ళకూడదు అని చెప్పారు నాకు. మీరు వెళ్ళకూడదు అని నాకు చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు, నేను తెలంగాణ ఆడబిడ్డను, నాకు హక్కు ఉంటుంది, నేను 4 రోజులు లీవ్ పెట్టుకొని నేను వెళ్ళొచ్చు. నన్ను ఆపిండ్రు, మీరు వెళ్ళొద్దు అన్నారు. నేను వెళ్తా అని నేను చెప్పిన. మీరు ఇక్కడ ఉద్యోగం చేసేటట్టయితే మీరు వెళ్ళకూడదు అని చెప్పారు. ఐఎమ్ సారీ, నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు అని నేను చెప్పినాను. ఓకే, దాని రీజన్ ఏమిటి, ఎందుకు పోకూడదు అని అంటే, లేదు కవిత తను కష్టపడి బతుకమ్మకి తనే బ్రాండ్ అంబాసిడర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, మధ్యలో ఇంకొకరు వస్తే అది డైల్యూట్ అవుతుంది. ఏ విధంగా దానికి తన బ్రాండ్ అవ్వడానికి ఏ విధంగా వాడుకోవాలో ఆమెకి తెలివి ఉన్నది, వాడుకుంది. మరి అట్లా మీరెందుకు ఇది చేయలేకపోయారు? మరి ఎందుకు, నేనేం అది కావాలని నేను కోరుకోలేదే. మరి దాని మీదనే హర్ట్ అయ్యారు కదా మీరు, పోనీయలేదని. అవును, నేను హర్ట్ అయింది ఎందుకు, నాకు ఆ హక్కు ఉంది కదా. నేను ఒక సంస్థకి నేను గెస్ట్గా వస్తానని చెప్పిన, వాళ్ళ పోస్టర్లు కూడా వేసుకున్నారు, వాళ్ళు గ్యాదరింగ్కి ఏర్పాట్లు చేసుకున్నారు, తెల్లవారితే ప్రోగ్రాము,
నువ్వు పోయినరా వెళ్ళకూడదు. పోలేదా ఇంత? పోయినా పోయినా నేను అట్లా నథింగ్ డూయింగ్, ఉద్యోగం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో నేను ఒక డెసిషన్ తీసుకున్నాక వెనక్కి పోయే తత్వం నాకు చిన్నప్పటి నుంచి కూడా లేదు. నేను పోతా బరాబర్ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పిన. నేను నా ఉద్యోగమే వద్దనుకొని పోయినా కదా, నా రిజిగ్నేషన్ లెటరే నేను ఇచ్చేసిపోయినా. అంతేగాని ఆడ ఉద్యోగం కోసము పోకుండా ఉండే అవసరం నాకు లేదు. అండ్ నేను ఎప్పుడు కూడా దేనికి ఏదో బ్రాండ్ అంబాసిడర్ కావాలని నేను కోరుకోలే. నన్ను వాళ్ళు పిలిచిండ్రు, నేను పోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకున్నారు అంతే. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చిన టైం కావచ్చు, చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఒక యాంకర్గా వచ్చి ఈ విధంగా ఎదగడం అనేది మా అందరికీ కూడా ఇన్స్పిరేషనే. డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పీక్ లాగా మీరు నిలబడాలని నేను కోరుకుంటున్న మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.